హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. సో టైం అయితే ఇప్పుడు 5 అవుతా ఉంది. నేనైతే సిగ్నల్ కెమెరాస్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఏమరా అంటే నేను డ్రైవింగ్ అప్పుడు అసలు ఫోన్లో నుంచి రికార్డ్ చేయకూడదు, ఫోన్ చేతిలో పెట్టుకోకూడదు అనమాట. సో అందుకనే నేను ఏం చూపించలేకపోతున్నా. సో అందుకనే నాకు నిద్ర రావడం లేదని చెప్పేసి ఇంకా ఇంత మార్నింగ్ లేచి నేనైతే వచ్చేసాను అనమాట సిగ్నల్ దగ్గరికి. సో సిగ్నల్ దగ్గర కెమెరాస్ ఎలా ఉంటాయి, సిగ్నల్ ఫైన్స్ ఎలా ఉంటాయి, అండ్ నార్మల్గా హైవేలో మనకు స్పీడ్ కెమెరాకి ఎంత ఉంటుంది, ఏంది కథ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమరా అంటే సిగ్నల్ కెమెరాకి వచ్చేసి ఇప్పుడు సిగ్నల్ జంప్ అయితే, ఇప్పుడు సిగ్నల్ వచ్చేసి రెడ్ సిగ్నల్లో మనము సిగ్నల్ క్రాస్ చేస్తే ఇప్పుడు మనకు ఫైన్ పెంచేసినారనమాట. సో లాస్ట్ వచ్చేసి ఇంతకుముందు వచ్చేసి ఎలా రావనిందంటే 3000 రియాల్ అంటే అరౌండ్ 65,000 70,000 లోపల వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎక్కువ పెంచినారంట. ఒక సిగ్నల్ జంప్ అయితే అంటే రెడ్ సిగ్నల్లో మనము రెడ్ సిగ్నల్లో మనం క్రాస్ అయితే ఇప్పుడు 6,000 రియాల్ అంట. 6,000 రియాల్ అంటే అక్షరాల మన ఇండియా డబ్బులు వచ్చేసి 1,20,000 30,000 వస్తుంది అనమాట. సో అలా పెంచేస్తున్నారు. వీళ్ళు ఎందుకు పెంచుతున్నారో ఏమో తెలియదు. సో మనకు అయితే ఇక్కడ ఉండే డ్రైవర్స్కి మనము సంపాదించేది 30,000-40,000 మాత్రమే. వీళ్ళు లక్షల్లో పెడుతున్నారు ఫైన్స్. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక్కడ వచ్చే డ్రైవర్లు కానీ ఎవరైనా కానీ, డ్రైవింగ్కి హౌస్ డ్రైవర్ కానీ కంపెనీ డ్రైవర్స్ కానీ. సో దేనికి వచ్చినా మనం వచ్చేసి రూల్స్ అయితే ఫాలో అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఎందుకురా అంటే ఇప్పుడు సిగ్నల్ కెమెరాకి ఇది, ఇంకా దాని తర్వాత మనకు హైవేలో 120 స్పీడ్ 110 స్పీడ్ ఉంటుంది కదా. సో అక్కడ ఆపకు వచ్చేసి మనకు కెమెరా కొడితే 200 రియాల్ 300 రియాల్ ఇదైతే తక్కువ ఉంటుంది అనమాట. సో దాని తర్వాత మనకు అది కాకుండా ఇంకోటి ఎట్లరా అంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టేస్తుంటారు. చెట్లల్లో, ఇంకా సైడ్లలో, మళ్ళీ వచ్చేసి సర్వీస్ రోడ్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు. మనం వచ్చేసి ఇప్పుడు సర్వీస్ రోడ్లు దూరుతాం కదా, సర్వీస్ రోడ్లు 80 స్పీడ్ మాత్రమే పోవాలా. ఆ 80 స్పీడ్ కన్నా ఎక్కువ పోతే మనకు సైడ్లో కెమెరా ఎట్లుంటుందంటే, సో ఆ కెమెరా ఏమైనా మనకు ఆ ఫోటో ఏమైనా ఉంటే నేను మీకు సైడ్లో పెడతాను చూడండి. సో ఆ కెమెరా కూడా పెట్టేస్తుంటారనమాట. పుచ్చుక్కని ఫ్లాష్ కొట్టేస్తుంది అది. మనం సౌదీలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. సౌదీలో ఎక్కడైనా డ్రైవింగ్ చేయని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు కెమెరాలు చెప్పకుండా వాళ్ళు. మా తమ్ముడు వచ్చేసి వాళ్ళ హోటల్ దగ్గర వచ్చేసి ఎవరో కెమెరా టెక్నీషియన్ వచ్చినాడంట. అతను వచ్చేసి ఏదో ఊరున్నాడు, అతను అడిగినాడంట ఇట్లా కెమెరాలు పెట్టేసి ఎట్లా అంటే మాకు కూడా టార్గెట్స్ ఉంటాయి, ఫైన్స్ అనేది పడాలా. ఎన్ని ఫైన్స్ పడితే అన్నిటికీ మనకు ఇంత అనేది ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. ఏదో శాలరీ అయితే మంత్లీ శాలరీ ఉంటుంది. నీ టార్గెట్ ఫైన్స్ అనేది పడాలన్నమాట. సో ఎవడు తప్పు చేస్తాడో వాడికి ఫైన్ పడాల్సిందే అని చెప్పేసి ఇదన్నమాట. మనకు చూపిస్తాను చూడండి ఇక్కడ సిగ్నల్ కెమెరా ఎలా ఉంటుంది. ఒక్కొక్క సిగ్నల్లో వచ్చేసి ఎన్ని కెమెరాలు ఉన్నాయో మీరే చూడండి. వచ్చే సిగ్నల్లో పోయే సిగ్నల్లో ఈ పక్క వచ్చేది, ఆ పక్క పోయేది, ఈ పక్క వచ్చేది పోయేది, చాలా ఉన్నాయి. ఆ కెమెరాలు కూడా చూస్తూ అంటే చాలా భయంకరంగా ఉన్నాయి. సో మనము ఎవరికి భయపడకపోయినా సౌదీలో అయినా ఎక్కడైనా గల్ఫ్ కంట్రీలో ఈ కెమెరా ఫేసులు చూస్తే మాత్రం భయపడాలన్నమాట. చూసేదానికి కూడా అట్లా అని ఉంటుంది కెమెరా ఫేసెస్. చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా, స్టాండ్ లాగా ఉన్నాయి. ఈ పక్క ఒక కెమెరా, ఈ పక్క వాళ్ళకి ఒక కెమెరా, ఆ పక్క వాళ్ళకి ఒక కెమెరా, ఫ్లాషర్ కింద ఫ్లాష్ కొట్టేది. సో ఆ పక్క ముందర ఇది వేయడం చూడండి, చూస్తున్నాడు చూడండి ఎట్లా చూస్తున్నాడు. సో ఆ పక్క మొత్తం కెమెరాలు కనిపిస్తాయి మీకు ఆడ చూసినా అన్నమాట సిగ్నల్. సో అక్కడ ఉన్నాయి చూడండి కెమెరా మామూలు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చూడండి మార్నింగ్ ఎట్లా పడుతున్నాయి చెట్లకి నీళ్ళు. సో ఇలా ఆన్ చేసి పెట్టేస్తుంటారు అనమాట. ఇక్కడే ఒక కెమెరా ఉంది చూడండి, ఇది కెమెరా అనమాట. ఇది వచ్చేసి ఫ్లాషర్ అనమాట. సో ఇక్కడి నుంచి పోయేవాడు వచ్చేసి సిగ్నల్ క్రాస్ అయినాడు అనుకో కొట్టేస్తుంది, ఇది వచ్చేసి ఫ్లాష్ కొడుతుంది అనమాట. సో అలా ఉంటాయి ఇక్కడ కెమెరాస్. సో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు అనమాట. ఇది వచ్చేసి సిగ్నల్ వరకు మాత్రమే. సిగ్నల్లోని ఎన్ని కెమెరాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి కెమెరాలు. సిగ్నల్లోనే ఎన్ని కెమెరాలు ఉన్నాయి. ఏ యాంగిల్లో పైన పట్టేస్తుంది కెమెరా. సో అదనమాట. సో చూసినారు కదా
కెమెరా ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ ఫైన్స్ది. సో మొత్తం సిగ్నల్లోనే 10 కెమెరాలు ఉన్నాయి. వాళ్ళు ఏ యాంగిల్లో పోయినా కూడా కిచిక్ అని కొట్టేస్తుంది, కిసిక్ అని కొట్టేస్తుంది అనమాట. సో అది సో నాకు తెలిసింది మీకు చెప్పాను. సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూ ఉంటాను సౌదీ గురించి. సౌదీలో ఇక్కడ ఫైన్స్ ఎలా ఉంటుంది, ఏంది కథ అనేది. సో దాని గురించి నేను ఇంకా బాగా తెలుసుకొని నేను మీకు దాని గురించి ఒక వీడియో తీస్తాను. సో ఇప్పుడైతే వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మళ్ళీ. బాయ్ బాయ్.